హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకునే అద్భుతమైన కథ నిజంగా మీ యొక్క జీవన దృక్పథాన్ని మార్చవచ్చు. ఈ కథ ద్వారా మన జీవితంలో ఎలాంటి సంఘటన అయినా ఈ విధంగా భావించాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఒక విశాలమైన అద్భుత పెద్ద రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు తనకి ఎన్నో విద్యలు నైపుణ్యాలను సాధించేశాడు. అందులో విలువిద్య అనేది ఒకటి. తన విలువిద్యను మరింతగా అద్భుతంగా అభివృద్ధి చేసుకునే క్రమంలో మరి అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో సాధన చేస్తున్నప్పుడు తనకి ఒక వేలు విషయంలో కట్ అవుతుంది. అంటే అది చాలా జారుతో కూడుకున్న బాణం చేసేటప్పుడు అది కట్ అయింది. ఇంత విపరీతమైనటువంటి బాధలో అప్పుడు ఆ రాజుగారు ఈ విషయాన్ని అంతలాగా చెప్తున్న క్రమంలో మంత్రి గారికి వచ్చి చెప్తాడు. ఇలా నేను సాధన చేసే క్రమంలో ఆ బాణం నా యొక్క వేలిని తగ్గొట్టింది అంటే వెంటనే ఆ మంత్రి గారు అంటారు, అంతా మన మంచికే అని. ఒక్కసారిగా ఆ రాజుగారు ఈ మంత్రి యొక్క విచిత్ర ప్రవర్తన చూసి అంతా మన మంచికే అన్న విషయాన్ని ఒప్పుకోలేడనమాట. వెంటనే ఆ రాజుగారు చాలా విపరీతమైనటువంటి కోపంతో వెంటనే మంత్రి గారిని జైల్లో పంపించేస్తాడు. జైల్లో పెట్టేస్తాడు. సైనికుల్ని ఆర్డర్ చేసి జైల్లో పెట్టేస్తారు. జైల్లో పెట్టగానే అప్పుడు ఆ మంత్రి గారు జైల్లో ఉండి నా మంచికే అని అనుకుంటాడు. అలా ఈ యొక్క రాజుగారు తన యొక్క విద్యను ప్రదర్శించడానికి అడవులకు వెళ్తాడు తన సాధనలో భాగంగా. అలా అంటే సైన్యంతో పాటు వెళ్తున్నప్పుడు ఒక స్థితిలో సైన్యాన్ని పక్కకు పెట్టి తను ఒక్కడ మాత్రమే వెళ్తాడు. వెళ్తున్నప్పుడు అక్కడ అనేక రకాలైన జంతువులు కనిపిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు అక్కడ అలాగ కొట్టే క్రమంలో ఒక విచిత్రమైనటువంటి జాతికి తగులుకుంటుంది. అది చూడగానే అక్కడ వరకు అలర్ట్ అవుతారు. చేస్తే అప్పుడు ఈ యొక్క రాజుగారు వాళ్ళందరికీ పట్టుబట్టి ఆ రాజుగారిని వాళ్ళ జాతికి అందరి పెద్దల సమక్షంలో తీసుకెళ్ళి చెట్లకి కట్టేస్తాడనమాట. రాజుగారిని ఆ జాతి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాజుగారిని చెట్లకి కట్టేస్తారు. చెట్లకి కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ కొండ జాతి ప్రజలందరూ కూడా ఈ రాజుగారి వైపు చూస్తారు. పెద్దల సమక్షంలో మొత్తం అందరూ చుట్టూ అక్కడ ఉంటారు. ఆ రోజుల్లోనే ఒక అద్భుతమైనటువంటి కొండ జాతికి సంబంధించి ఒక పెద్ద పండగ అవుతుంది. చాలా ఆనందంతో కేరింతలతో కొట్టుకుంటారు. కానీ వాళ్ళకి ఒక విచిత్రమైన ఆచారం ఉంది. ఆచారం ఏంటంటే వాళ్ళు ఆ ఆచారంలో నరబలిని అమ్మవారికి సమర్పించటం అనేది వాళ్ళు ఆచారంగా చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. అయితే ఆ నరబలికి చేయటానికి పూనుకున్నారు అందరూ కూడా. ఆ కొండ జాతి ప్రజలందరూ కూడా చాలా ఆనంద తాండవాలతో నరబలి దొరికింది, అమ్మవారికి నరబలి దొరికిందని కేరింతలు కొడుతూ ఉన్నారు. రాజుగారు ఒక్కసారిగా షేరింగ్ అయిపోయింది. తన ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి సమయంలో రాజుగారు ఇంత ఉన్నత సమయంలో అలా చూస్తూనే ఉన్నారు. ఆ యొక్క కట్టారు. అయితే మొత్తం ఆ పెద్దలందరూ వచ్చి ఆయన్ని బలి ఇవ్వబోతుండగా అప్పుడు సడన్గా జరిగింది. రాజుగారు ఆ యొక్క కొండ జాతి పెద్ద ఈయన్ని చెక్ చేయమంటారు. మొత్తం అన్ని కాళ్ళ నుంచి తల వరకు కూడా మొత్తం అంతా చెక్ చేస్తే వేలిపోతుంది. బలి ఇచ్చేటప్పుడు కంప్లీట్గా ఆరోగ్యవంతమైన శరీరం మాత్రమే బలి ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క ప్రధానమైన రూల్. అప్పటితో
ఆయన ఊపిరి పీల్చుకుని ఈయన్ని విడిచిపెట్టాయని చెప్పేసి రాజుగారిని విడిచిపెట్టేస్తారు. రాజుగారిని విడిచిపెట్టేసిన తర్వాత ఈ ఈ రాజుగారు చాలా ఆనందంతో తన యొక్క ఆ యొక్క గుర్రంతో, ఒక అద్భుతమైన ఆ గుర్రంతో బయటకొచ్చి తన యొక్క వేగంగా మొత్తం ఆ యొక్క శరవేగంతో తన యొక్క రాజ్యానికి వస్తాడు. ఎంతో సంతోషాన్ని ఇస్తాడు, ఎంతో సంతోషపడతాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి అంటారు, చాలా క్షమించండి, మేము ఇంత మీకు శిక్షణ ఇచ్చాము, మీరు అంతా మన మంచికే అని చెప్పారు. సో ఒక గాయం జరగడం అనేది నా ప్రాణాన్నే కాపాడింది అని చెప్పేసి ఆయన మంత్రి గారికి చెప్తే, అంతా మన మంచికే అనేసి మంత్రి గారు చెప్తారు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి ఆనందపడుతూ, మీకు ఎలా మంచి జరిగింది? నేను ఇంత సైన్యంతో కొట్టించాను, మీకు జైల్లో నెట్టించాను, ఇంత ఇబ్బందులు గురి చేశాను, మీకు ఎలా మంచి జరిగింది అనేసి రాజుగారు ఆ ఆనంద క్షణాల్లో అడుగుతాడనమాట. ఆల్రెడీ మనకి ఈ యొక్క ప్రాణగండం నుంచి బయటపడ్డాడు కదా రాజు. అడిగితే రాజుగారు వాళ్ళు మీరే చెప్పారు, ఆరోగ్యవంతమైన శరీరాన్నే మాత్రమే వాళ్ళు బలిస్తారనేసి, అదే కానీ నేను ఆ క్షణం నాడు ఆ విధముగా మీతో పాటు నేను వచ్చాను అంటే నేను రాను వచ్చినట్లయితే మీరు బాగానే ఉన్నారు, వేలు తెగిపోయింది కాబట్టి మిమ్మల్ని వదిలేశారు. నెక్స్ట్ మీతో నేను వచ్చినట్లయితే నేను ఆరోగ్యవంతుడిని, నా ప్రాణం పోను కదా. సో ఆ విధంగా నా ప్రాణాన్ని నేను దక్కించుకున్నాను. సో నేను జైల్లో ఉండడం వల్ల నా ప్రాణం నాకు దక్కింది, అందువల్ల నాకు అంతా నా మంచికే అని చెప్పేసి అన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏ సిచ్యువేషన్ జరిగినా, పరిస్థితి ఎలా ఉన్నా కూడా, సో అది ఆ గాయమైనా సరే ఒక మంచి విషయానికి దారితీస్తుంది ఫ్రెండ్స్, ఒక మంచి అదృష్టానికి దారితీస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే అన్న సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో కీప్ లవింగ్, సో కీప్ గివింగ్, సో కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. సో షేర్ యువర్ హ్యాపీ థాట్స్ టు ద వరల్డ్. మీకు ఏం ఇవ్వగలరు మీరు అనుకుంటే, మంచి ఆలోచనలు ఇవ్వగలరు, మంచి మాటలు ఇవ్వగలరు, హాయిగా మాట్లాడండి. మాట్లాడి ఈ లోకానికి ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.